అంటారు? తగ్గాలని తగ్గితే చాలా మంచిది, చాలా సంతోషం, చాలా మంచిది కదండి. సో ఇది మేము అనుకున్నటువంటి ఒక బిగినింగ్ ఇరుముడి అయ్యప్ప స్వామి మాల ఇలా తాగుతున్నారు, అక్కడి నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద స్టోరీ అని అర్థమైంది. మీతోనే మొదలు పెడదాము. ఇది ఇరుముడి బేసికల్ గా 3 layers లో జరిగే కదండి. ఇరుముడి అంటే ఇరు అంటే ఇద్దరు కదా, ఇద్దరి మధ్యలో ముడి అని అర్థం. సో ఇది ఎందుకు ఇరుముడి అని టైటిల్ పెట్టానంటే, ఒకటి ఏంటంటే అయ్యప్ప స్వామికి అతను కొలిచే ఒక భక్తుడికి మధ్యలో ముడి, అదొక బంధం. 2 ఒక ఫాదర్ కి డాటర్ కి మధ్యలో ముడి, అదొక బంధం, అదొక ఇరుముడి. ఒక ఎమోషనల్ ఫిల్మ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ఫియర్ అండ్ టెన్షన్ మధ్యలో చెప్తూ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ ఉండాలని అలా ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే భోజనాలు పెడుతున్నప్పుడు కూడా డైలాగ్ చాలా బాగుంది. ఏంటి అమ్మాయి డాక్టరా ఇంజనీరా అంటే అంటే 5వ తరగతి అంటే ఇది చాలా హ్యాపీ అంతే. మనం ఎంఎస్సీలు చేసినా ఇంకా తర్వాత ఏంటి అని చంపుతుంటాం కదా, మనం 5వ తరగతికే పిచ్చ హ్యాపీ అనమాట. కూతురు అంటే అంత ప్రేమ. రవి గారు, మీరు ఈ ఇరుముడి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా మాల వేసుకోవడం ఇలాంటిది ఏమైనా అనుభవం ఉందా? నేను 3 సార్లు వేసానండి. అలా అయ్యప్ప దీని మీద ఒక స్పెషల్ ఇదే ఉంది. ఎప్పుడైతే ఆ బ్యాక్ డ్రాప్ లో వీటిలో ఇలా చెప్పాడో చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి అండి, ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, దీంట్లో ఉన్న షేడ్స్ కానీ ఈ అన్నిటికీ మేము బిలీవ్ చేసింది ఏంటంటే, రవితేజ గారు తప్పితే ఇంకో హీరోకి ఈ కథ కాదు అని బలంగా నమ్మి కరెక్ట్గా ఎక్కడ చేరాలో అక్కడ చేరి సినిమా కూడా కాదు అంటే దీంట్లో అండి ఒక ఎమోషనల్ యాంగిల్, ఒక చిన్న ఇంటెన్స్ ఫైట్ యాక్షన్ కానీ ఇది కానీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కానీ ఒక న్యాచురల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఈ అన్నిటికీ ఆల్ ఇన్ వన్గా మేము అనుకుంది ఈ కథనే డెఫినెట్గా ఈయన ఒక్కళ్ళు అయితేనే దీనికి న్యాయం జరుగుద్దని బలంగా నమ్మాము, డైరెక్టర్ గారు కానీ మేము కానీ. ఆ తర్వాత వెళ్ళి రవణకి చెప్పగానే ఆయనకి నచ్చింది. ఇంకా ఇలా చాలా స్మూత్గా హ్యాపీగా అయిపోయిందండి. ఒక చిన్న ఎక్స్టెన్షన్, ఇప్పుడు కట్టు సాంగ్ చూసారు కదండి, చేసినప్పుడు షర్ట్ లేకుండా. సో నాకు ఈ క్యారెక్టర్ని రవణను ఊహించుకున్నప్పుడు ఏంటంటే అండి, బేసికల్గా రవణ్ ఏంటంటే తను సింధూరం నుంచి ఇప్పటివరకు ఇంత లాంగ్ జర్నీలో ఒక మిడిల్ క్లాస్కి, లేడీస్కి, ఫ్యామిలీస్కి, పిల్లలకి కనెక్ట్ అవ్వని ఆడియన్స్ లేరు. అందరు ఆడియన్స్ ఏంటంటే రిలేట్ అవ్వగలరు. ఆ రిలేట్ అయినప్పుడు నేనేమనుకున్నాను అంటే, జనరల్గా మీరు మాలేసే వాళ్ళందరినీ చూస్తుంటే అందులో ఒక డబ్బున్నోడు ఉంటాడు, పేదోడు ఉంటాడు, మిడిల్ క్లాస్ ఉంటాడు. కానీ ఎక్కువగా ఏంటంటే ఊర్లలో ఒక రిక్షావాడు కూడా మాలేసుకుని హ్యాపీగా చేసుకుంటాడు, ఒక ఆటోవాడు కూడా మాలేసుకుని హ్యాపీ. వాళ్ళందరూ ఏంటంటే మా బాబాయ్, మా నాన్న, మా తమ్ముడు ఇలాగే ఉంటాడు మాలేసుకుంటే అని ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఆయనకుంటే ఒక మ్యాస్కులానిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంత ఆలోచించారా? నువ్వు ఆలోచించుకోసేవా, నాకు ఎందుకు, ఏం చేయాలో చెప్పు అంటారు. అంతకుముందు బయాలజీ లెక్చరర్ కదా, సో అందుకని ఆయన చక్కగా మనకి ఒక లెసన్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆయన దగ్గర నుంచి. చెప్పినప్పుడు నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించేది. ఓకే, తను కథ చెప్పినప్పుడు నేను నరేషన్ లోనే అసలు వెరీ క్లియర్ ప్రతిదీ ఏ చెప్పాడో నాకు తెలిసి ఇంకా అంతకంటే బాగా ఎన్హాన్స్ అయిందని నేను నమ్ముతున్నాను. अपनी रीडिंग टैब स्विच करते करते अगर थक गए हो तो अपना నమ్ముతున్నాను. అండ్ అందులోనూ శివ నిర్మాణ గారు మంచిగా ఎమోషన్స్ ని బయటకు తీసుకురావడంలో, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో దిట్ట. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది. యా డెఫినెట్లీ అండి. ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అయితే 100%. yes వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సినిమా ఇచ్చే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గురించి అందరూ చెరిష్ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, మళ్ళీ చూస్తారన్న నమ్మకం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ప్రియా, హౌ వాజ్ ఇట్ ఇక్కడ ఈ సీలేరులో ఈ వర్కింగ్ అట్మాస్ఫియర్? we have been isolated from rest of the world. நீங்களா ஹைதராபாத்ல ஷூட் பண்ணாதானே you'll have distractions. Come to Sealeru, you have nothing, you don't have network, you don't have anything. You should just shoot and be in the character. 30 days. రవి గారు కావాలని ఇలా ప్లాన్ చేశారు. అందుకే షూటింగ్ బాగా జరిగింది. You don't have a choice but to shoot. Yeah, that is the only way you entertain. Yes, you would want to go to the shot. So yeah, it was fun and we loved the place. ఇంకోటి ఏంటంటే సుమ గారు, ఈ స్టోరీకి ఒక టిపికల్ లొకేషన్ కావాలి. అంటే ఒక అట్టిపల్లి వ్యాపారం చేసుకున్న త్రినాథ్ అనే ఒక క్యారెక్టర్, ఆ కొండల మధ్యలో ఒక చిన్న అరటి తోట, ఒక చిన్న ఇలాంటి ఈ బ్యూటిఫుల్ హౌస్, చుట్టూ ఏంటంటే ఫారెస్ట్, ఈ లొకేల్స్ అన్ని అనుకున్నప్పుడు నేను ర్యాండమ్ గా చాలా వీడియోలు చూస్తున్నప్పుడు పొలాచి గిలాచి వెళ్తే వేరే స్టేట్ లో చేసి మ్యాచ్ చేశారని ఫీలింగ్. చాలా మందికి సందర్భంగా నేను చెప్పాలంటే అసలు మన స్టేట్ లోనే ఒక కేరళని తలపించే ఒక లొకేషన్, దట్ ఈస్ వాట్ సీలేరు. ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ లో ఉంది. అండ్ దట్